UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు తనుష్క గారు ప్రముఖ సంఖ్యాశాస్త్ర అలాగే జ్యోతిష్య వాస్తు నిపుణులు. ఎన్నో విషయాల గురించి ఎంతో చక్కగా వివరణ ఇస్తూ ఉంటారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. సో ఈ బ్లాక్ మ్యాజిక్ అనే మాట ఈ మధ్య ఎంత వినపడుతుందంటే అసలు మామూలు కాదు. సో అసలు ఏమిటమ్మా ఈ బ్లాక్ మ్యాజిక్ వల్ల నిజంగా అంత ప్రభావం ఉంటుందా? అసలు బ్లాక్ మ్యాజిక్ అంటే ఏమిటి? యాక్చువల్గా బ్లాక్ మ్యాజిక్ అనేటప్పుడు ఏంటంటే ఒక్కరిని వశీకరణం చేసి వాళ్ళ వైపు మార్చుకునేది ఒకటి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అసలు మంచిగా ఉన్నారు, ఒకరు డెవలప్ అయ్యి బాగున్నారు అంటే వాళ్ళని అసలు ఈర్ష్యతో చేసేది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు బ్లాక్ మ్యాజిక్ అనేటప్పుడు ఒకరికి చేతబడి చేసి వాళ్ళని ఎలానో అసలు ఏం లేకుండా చేయాలి. అసలు కొంతమంది ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే బ్లాక్ మ్యాజిక్ అంటే ఇప్పుడు సపోజ్ చాలా విషయాలు ఉంటుంది మా ఇందులో ఏంటంటే అసలు మన కేరళ ప్రకారం చూసామంటే ఎక్కువ విషయాలు చెప్పవచ్చు. ఒకటి మారణము, ఒకటి స్తంభనము, వశీకరణము. స్తంభనం అంటే ఒక పెద్దగా ఒకరు వెదుగుతున్న మంచి డెవలప్ అవుతున్నారు, వాళ్ళు డెవలప్మెంట్ ఓర్వ లేకుండా స్తంభించేలాగా చేసేది. సో ఇలా చేసేస్తారు. నెక్స్ట్ మారణం అంటే వాళ్ళు అసలు మంచిగా ఉండనే కూడదు, వాళ్ళు అసలే ఉండకూడదని వాళ్ళు చనిపోయేలాగా చేసేది కూడా ఉంటది. సో అట్లాంటిది కూడా కొంతమంది చేసేస్తున్నారు. సో అట్లా కొన్ని టైప్ లో ఉంటది. వశీకరణం అనేది వాళ్ళు ఎప్పుడు మన కంట్రోల్లోనే ఉండాలి, మన చెప్పిన మాటనే వినాలి, సో మనకు ఫేవర్ గా వాళ్ళు చేంజ్ అయిపోవాలి అని చేసే ఉంటది. సో ఇప్పుడు ఎన్నో టైప్ లో ఈ బ్లాక్ మ్యాజిక్ అనే విషయాలు చేస్తారు. కానీ ఈ బాధల్లోంచి రిమూవ్ చేసే విషయాలని ఉంటుంది కదా. సో మనం ఎక్కువ ఏంటంటే మంచి దాని గురించే కోరుకోవాలి, ఒకరు చెడిపోయేదానికి ఎలాంటి విషయాలు చేయకూడదు. సో ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అనేది ఏ ఏ రూపంలో వస్తుంది, ఇది ఎట్లా కనిపెట్టవచ్చు, ఒకరికి బ్లాక్ మ్యాజిక్ ఉందా అని తెలుసుకోవడానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. చెప్పండి. ఇప్పుడు ఇది ఎట్లానంటే వాళ్ళకి అసలు ఫస్ట్ నిద్ర పట్టదు, అసలు సరిగా డీప్ స్లీప్ అనేది ఉండదు నైట్ లో. నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే అసలు వాళ్ళకు ఎక్కువ ఏమైతుంది హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటది. సో అది కూడా ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది, అసలు కాళ్ళు మంటలు ఉంటది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి అసలు ఒక రకంగా నిద్రలోంచి ఉలిగి పడతారు భయంతో, ఏదో ఒక డ్రీమ్ లో అసలు పాములు కనిపిస్తుంది, అసలు వాళ్ళకి ఏదేదో భయం వేస్తూ ఉంటది అనమాట. సో అది ఒకటి. నెక్స్ట్ మంచిగా ఉన్న ఇంట్లో గొడవలు, సో ఆ ఇంట్లో తెలిసిపోతే అసలు బ్లాక్ మ్యాజిక్ ఉందని. సరే ఇప్పుడు ఇది ఎవరి వల్ల బ్లాక్ మ్యాజిక్ వస్తుంది, ఎందుకు వస్తుంది అని మన విషయం చూడాలి. ఇప్పుడు ఒక జాతకం అట్లానే తీసుకుంటే వాళ్ళ జాతకంలో వాళ్ళ పూర్వ జన్మ కర్మ ప్రకారము వాళ్ళ తోడు పుట్టిన వాళ్ళ వల్ల ఉండవచ్చు బ్లాక్ మ్యాజిక్ విషయము, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కూడా రావచ్చము. నెక్స్ట్ ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత భార్య సంబంధించిన వాళ్ళతో కూడా రావచ్చము. అవి కాకుండా వాళ్ళ కజిన్స్, వాళ్ళ పెద్దనాయన, వాళ్ళ చిన్నాయన పిల్లలతోనే, సో వాళ్ళ ఫ్యామిలీతో పూర్వీక ఆస్తుల గురించి అని బ్లాక్ మ్యాజిక్ విషయాలు జరగవచ్చాము. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు కొన్ని బిజినెస్ పెట్టుకున్నారు, వాళ్ళకి ఆపోజిట్ లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అసలు మనకంటే డెవలప్ అయిపోతున్నారు, మన బిజినెస్ నడవట్లేదు కదా అని చెప్పి చేసేవాళ్ళు ఉంటారు. సో ఈ టైప్ లో చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే అసలు ఇష్టపడి ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటే అమ్మాయి అసలు ఒప్పుకోవట్లేదు కదా, వేరే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది, వాళ్ళ లైఫ్ ని పాడు చేయాలి. సో అట్లా చేసేవాళ్ళు ఉంటారు ఆ కోపం మీద. అంటే బ్లాక్ మ్యాజిక్ అనేటప్పుడు అసలు ఎన్నో రకంగా చేస్తూ ఉంటారు, కానీ ఎన్నో సమస్యలు వస్తుంది. బట్ ఎవరి వల్ల వస్తుంది అని మనం చూడాలంటే వాళ్ళ చక్రం చూస్తే వాళ్ళకి తోడు పుట్టిన వాళ్ళ వల్లనో లేదు వాళ్ళ కజిన్ వల్లనో వస్తుంది అని ఎలా కనిపెడతామంటే వాళ్ళ జాతకం చూస్తే వాళ్ళకి తోడు పుట్టిన వాళ్ళకి సంబంధించిన గ్రహం కుజుడు. సో నెక్స్ట్ ఏంటంటే సహోదర స్థానం అనేది థర్డ్ హౌస్. సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకు తోడు పుట్టిన వాళ్ళ వల్ల వచ్చింది ఈ సమస్య, లేదు వాళ్ళ కజిన్ వల్ల వచ్చింది ఈ సమస్య అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళు చూసి ఊరిగా ఈర్ష్యతో చేసేస్తారు, ఏదో చిన్న చిన్న విషయానికి గొడవలు వస్తుంది, వాళ్ళు ఎలా మంచిగా ఉంటారు చూస్తామని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళ నైబర్స్ తో సమస్యలు వచ్చి అలా కూడా బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది. సో అది దానికి కారకుడు బుధుడు అంటే వాళ్ళకి జాతక రీతిగా. నెక్స్ట్ లగ్నంలోంచి థర్డ్ హౌస్ దా, సో వాళ్ళ నైబర్స్ వల్ల వచ్చే సమస్య ఇది, అప్పుడు వాళ్ళు కూడా చేస్తారు బ్లాక్ మ్యాజిక్. సరే నెక్స్ట్ మనం ఇంకో విషయం చూడాలి. ఒక
మ్యారేజ్ విషయం. మ్యారేజ్ అంటే ఉమ్, ఇప్పుడు భార్య సంబంధించిన వాళ్ళు, లేదు భర్త సంబంధించిన వాళ్ళు, ఉమ్, ఆ ఇంటి కోడలుకో, లేదు వీళ్ళకి అంటే వాళ్ళ కొడుక్కో ఎవరికైనా. ఎందుకంటే అల్లుడు మన ఇంటితో అల్లుడుగా వచ్చిన వాళ్ళ అసలు మనకి ఫుల్ సపోర్ట్ చేయాలి. ఉమ్, వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చేయకూడదు. అలా చేసేవాళ్ళు ఉంటారు. ఉమ్, అదే ఇటువైపు కూడా కోడలు గురించి కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఉమ్, కానీ ఉమ్, చెప్పాలంటే అందరూ మంచి వాళ్ళే. బట్ కొంతమంది ఇలా చేసేవాళ్ళు ఉంటారు. ఓకే. కానీ అక్కడ ఏమైతుందంటే వీళ్ళకి ఎట్లా తెలుసుకోవచ్చామంటే ఒకరి జాతకం చూస్తే వాళ్ళకి భార్య సంబంధించిన గ్రహము ఉమ్, నెగిటివ్ గా ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళతో ఆ ఉమ్, ఇష్యూస్ వస్తుంది అని మనం ఉమ్, కనిపెట్టవచ్చు. ఉమ్, సరే ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నారు. ఉమ్, బిజినెస్ తరపులోంచి వస్తుంది అంటే వాళ్ళ చక్రంలో సూర్యుడు, బుధుడు, నెక్స్ట్ ఏంటంటే జాతకానికి ఇంపార్టెంట్ వాళ్ళు ఏంటంటే బిజినెస్ సంబంధించిన గ్రహాలు. ఉమ్, సో ఇది వచ్చి నెగిటివ్ అయి ఉన్నప్పుడు వాళ్ళకి బిజినెస్ అంటే చేస్తున్నప్పుడు మీకు శత్రువులు వచ్చారండి. దానివల్ల సమస్య వచ్చింది అని ఉమ్, చెప్పవచ్చాము. ఉమ్, వాళ్ళ జాతకంలో 10th లార్డ్ లగ్నం నుంచి 10th లార్డ్ వాళ్ళకి నెగిటివ్ గ్రహం, మాంది గ్రహం ఉంటే అప్పుడు ఏమైతుందంటే బిజినెస్ వీళ్ళు చేసే బిజినెస్ సేమ్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల కూడా వస్తది అని ఉమ్, చెప్పవచ్చు. ఓకే. సరే ఇవన్నీ ఎంతో మందులు ఎన్నో బాధల్లో ఉంటారు. అవును. కానీ ఎక్కువ మనకు ఆరోగ్య విషయంలోంచిదా తెలుస్తుంది ఈ బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా అని. ఉహుం, సో అసలు బాగా తెలిసిపోతది. ఆ ఇంట్లో చూడండి అసలు వాళ్ళకి ఇంట్లో ఏ మంచి పనులు జరగనివ్వరు. వాళ్ళ ఉమ్, ఇంట్లో ఏందంటే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఉందంటే పెండ్లి జరగదు. ఆ పిల్లలకి ఏజ్ ఎక్కువ అయిపోతూ ఉంటది. తర్వాత ఇంట్లో ఎప్పుడు గొడవలు, ఇంట్లో ఉమ్, ఎప్పుడు ఆరోగ్య సమస్యలు. ఉమ్, సో ఉమ్, దీన్ని పెట్టి మనం తెలుసుకోవచ్చు బ్లాక్ మ్యాజిక్ ఓకే. ఉందా లేదా అని. ఉమ్, కొన్ని ఇళ్లలో ఏందంటే తులసి మొక్క పెట్టగానే చనిపోతది. ఉమ్, సో అప్పుడు కూడా అక్కడ ఏందంటే నెగెటివ్ వైబ్రేషన్ ఉంది అని ఓకే. తెలుస్తది. ఓకే. ఉమ్, ఉమ్, ఒక నిమ్మ పండు కూడా ఏం చేయవచ్చామంటే ఒక గ్లాస్‌లో వాటర్ పోసి ఒక నిమ్మ పండు ఒక మంచి టైం చూసుకొని దాంట్లో వేశారంటే ఉమ్, అది వెంటనే కుళ్ళిపోతది. సో ఓకే. అది కూడా వాళ్ళకేందంటే నెగెటివ్ ఎఫెక్ట్ అక్కడ ఉందని అర్థం. ఉంది అని సో తెలిసిపోతుంది. ఉమ్, గుమ్మడికాయ కూడా మనకు కడతాం చూడండి. గుమ్మంలో ఉమ్, మెయిన్ ఉమ్, గుమ్మానికి ముందుగా అది కూడా కొన్ని రోజుల్లోనే కుళ్ళిపోతది. అసలు ఓకే. పెట్టంగానే కొన్నిసార్లు ఏందంటే పడిపోతది వాళ్ళది. అసలు ఉమ్, అప్పుడు ఏమైతుందంటే ఆ నెగెటివ్ ఉంటే వాళ్ళకి కట్టనివ్వదు అక్కడ ఫస్ట్. ఉమ్, సో ఉమ్, మనం ఒక విషయం చూడాలి. ఎందుకంటే గుమ్మడికాయ వచ్చి మనకు పరమశివుడు అంటే శివుడు ఒక స్వరూపం చూస్తే ఉమ్, శివలింగం లాగానే కనిపించును కదా ఆ ఉమ్, గుమ్మడికాయ కూడా. అవును, అవును. సో ఆయన మనకు మంచిగా మనని చూసుకుంటాడనే మనకు మెయిన్ ఆ గుమ్మంలో కట్టేది. ఉమ్, ఆ ఉమ్, నెగెటివ్ ఎఫెక్ట్ ఉందా లేదా అని అదే మనకు అవి ఈశ్వరుని చూపిస్తాయి. కృప అందాలి అని. అది అవును. చూపిస్తది ఉమ్, మనకు. సో ఉమ్, దాన్ని పెట్టి మనకు తెలుసుకోవచ్చు. ఉమ్, చూసామంటే చాలా మందిలో ఈ హెల్త్ ఇష్యూ కానీ అసలు ఎక్కువ మరీ గొడవలు కానీ ఇవన్నీ జరిగేది దేనివల్ల అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ ఉండేదాని వల్ల అలా జరుగుతుంది. ఓకే. ఉమ్.